దేశంలో బాలికల మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజుకో రేప్ కేసు ఎక్కడో చోట నమోదు అవుతూనే ఉంది. కిరాతకంగా గ్యాంగ్ రేపులు చేస్తున్నారు. వాయు వరసలు మరిచి మానవత్వాన్ని విడిచి మరీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు మన దేశ చట్టాలని, శిక్షణ స్మృతిని సవరించాల్సి ఉంటుంది. అందుకే కొత్తగా ఏర్పడిన పార్లమెంట్ నూతన చట్టాలను తీసుకొచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాల మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ మీద అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్ష, గ్యాంగ్ రేప్ చేసిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎఫ్ఐఆర్ ను అప్డేట్ చేయటం, ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద కొత్త సెక్షన్, ఇలా చాలా వరకు కొత్త నిబంధనలు పెట్టారు. దీనిపై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్క విషయంలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పాయల్ రాజ్పుత్, రాశి ఖన్నా వంటి సెలబ్రిటీలు ఈ కొత్త చట్టాల మీద స్పందించారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ రెండోదే కాస్త తేడా కొడుతుందని, గ్యాంగ్ రేప్ చేసిన వారికి కూడా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నెటిజన్లు కూడా ఇలాంటి భావన వ్యక్తం చేస్తున్నారు. సామూహిక అత్యాచారం చేసి వాళ్ళని కూడా వదలకూడదని, వారికి కూడా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాయల్ ప్రస్తుతం హిందీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె రక్షణ దర్శక నిర్మాతతో వైరం పెట్టుకుంది. 4 ఏళ్ల క్రితం తీసిన తన రక్షణ మూవీ ప్రమోషన్స్ కు పాయల్ దూరంగా ఉంది. అగ్రిమెంట్ ప్రకారం బ్యాలెన్స్ ఇస్తానని దర్శక నిర్మాత అంటే, పాయల్ మాత్రం ఎక్కువగా డిమాండ్ చేసింది. ఇలా పాయల్ లేకుండానే రాకుండానే రక్షణ మూవీ థియేటర్ లోకి వచ్చేసింది. ఇక రాశి ఖన్నా రీసెంట్ గా తమన్నాతో కలిసి బ్యాక్ అంటూ థియేటర్ లో ఆడియన్స్ ని మైండ్ బ్లాక్ చేసింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.